హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం 6th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లో నుంచి పేజ్ నెంబర్ 5లో ఉన్న మౌఖిక్ ఖేల్ అనే ఒక చిన్న గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఏంటంటే హిందీలో క్వశ్చన్స్ వేయడం అన్నమాట. మన గురించి, మన ఫ్యామిలీ గురించి, మనం ఏం చదువుతున్నాం, మనకి ఏమంటే ఇష్టం, ఇలాంటివన్నీ చిన్న చిన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఇందులో అడుగుతారు. సో మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని అడుగుతారు, మీరు మీ ఫ్రెండ్స్ని అడగొచ్చు. సో అలాగా మనం ఒక 10 క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఆ 10 క్వశ్చన్స్ని మీరు మీ ఫ్రెండ్స్ ఎవరినైనా అడగొచ్చు, ఓకేనా? అలాగే మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని అడిగినప్పుడు మీరు వాటికి ఆన్సర్స్ కూడా చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. తుమ్హారా నామ్ క్యా హే? వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరేమిటి? తుమ్హారా నామ్ क्या है? సో వాట్ ఈజ్ యువర్ నేమ్? తుమ్హారా నామ్ క్యా హే అని అడిగినప్పుడు మీరు మీ పేరు చెప్పాలి. మేరా నామ్ సాత్విక్ హే. మై నేమ్ ఈజ్ సాత్విక్. మేరా నామ్ సాత్విక్ హే. సెకండ్ క్వశ్చన్. తుమ్హారే పితా కా నామ్ క్యా హే? వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్? మీ నాన్నగారి పేరేమిటి? तुम्हारा पिता का नाम क्या है? मेरा पिता का नाम कृष्णा है. సో మై ఫాదర్ నేమ్ ఈజ్ కృష్ణ. మా నాన్నగారి పేరు కృష్ణ. మేరా పితా కా నామ్ కృష్ణ హే. నెక్స్ట్ క్వశ్చన్. తుమ్హారే పితాజీ క్యా కర్తే హే? వాట్ డూ యువర్ ఫాదర్ డూ? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? తుమ్హారే పితాజీ క్యా కర్తే హే? మేరే పితాజీ నౌకరీ కామ్ కర్తే హే. మై ఫాదర్ డూ అ జాబ్. మా నాన్నగారు జాబ్ చేస్తున్నారు. మేరే పితాజీ నౌకరీ కామ్ కర్తే హే. నెక్స్ట్ క్వశ్చన్. तुम्हारी माँ का नाम क्या है? వాట్ ఈజ్ యువర్ మదర్స్ నేమ్? మీ అమ్మగారి పేరేమిటి? తుమ్హారీ మాతా కా నామ్ క్యా హే? మేరా మాతా కా నామ్ అంజలి హే. మై మదర్ నేమ్ ఈజ్ అంజలి. మా అమ్మగారి పేరు అంజలి. మేరా మాతా కా నామ్ అంజలి హే. तुम्हारी माताजी क्या करती है? వాట్ డూ యూ మదర్ డూ? మీ అమ్మగారు ఏం చేస్తూ ఉంటారు? తుమ్హారీ మాతాజీ క్యా కర్తీ హే? మేరీ మాँ घर संभालती है. మై మదర్ ఈజ్ ఏ హోమ్ మేకర్. మా అమ్మగారు గృహిణి. మేరీ మాँ घर संभालती है. तुम कौन सी कक्षा में पढ़ते हो? इन विच क्लास यू आर स्टडिंग? నువ్వు ఏ క్లాస్లో చదువుతున్నావు? तुम कौन सी कक्षा में पढ़ते हो? मैं 6वीं कक्षा में पढ़ता हूँ. నేను 6th క్లాస్ చదువుతున్నాను. I am studying 6th class. मैं 6वीं कक्षा में పడతా హూ. ఇక్కడ సాత్విక్ అనేవాడు మగపిల్లాడు కాబట్టి పడతా హూ అని రాయాలి. అదే ఒక అమ్మాయి అనుకోండి, పడితీ హూ అని రాయాలి, ఓకేనా? అమ్మాయిలకి ఎప్పుడు కూడా ఈకి మాత్ర వస్తుంది, అబ్బాయిలకి ఎప్పుడు కూడా ఆకి మాత్ర రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్. తుమ్హారీ పాఠశాల కా నామ్ క్యా హే? వాట్ ఈజ్ యువర్ స్కూల్స్ నేమ్? మీ స్కూల్ పేరేమిటి? మేరీ పాఠశాల కా నామ్ అని చెప్పి మీరు అక్కడ మీ స్కూల్ పేరు చెప్పాలి, ఓకేనా? మై స్కూల్ నేమ్ ఈజ్, నా స్కూల్ పేరు. మేరీ పాఠశాల కా నామ్ అని చెప్పి మీ స్కూల్ పేరు చెప్పండి. నెక్స్ట్ వన్. తుమ్హారే హిందీ అధ్యాపక్ యా అధ్యాపికా కా నామ్ క్యా హే? మీ హిందీ టీచర్ పేరు ఏమిటి?
What is your Hindi teacher's name? तुम्हारे हिंदी అధ్యాపక్ అంటే सर, అధ్యాపిక అంటే मैम का नाम क्या है? मेरे हिंदी अध्यापक का नाम అని చెప్పి మీ సార్ పేరు కానీ మీ మ్యామ్ పేరు కానీ రాయాలి. मेरे हिंदी अध्यापक का नाम. ओके. नेक्स्ट, अपने मनपसंद फूलों के नाम लिखिए. राइट सम ऑफ योर फेवरेट फ्लवर नेम्स. మీకు నచ్చిన పువ్వుల పేర్లు రాయండి. अपने मनपसंद మీన్స్ ఫేవరెట్. ఫూలోं के नाम लिखिए. ఫ్లవర్స్ నేమ్స్ రాయొచ్చు. మీకు ఏమేమి పువ్వులు అంటే ఇష్టం? గులాబ్ రోజ్, చమేలి క్రిసాంథమమ్, కమల్ లోటస్. ఇలా మీకు ఎన్ని ఫ్లవర్స్ నేమ్స్ రాయాలనిపిస్తే అన్ని పేర్లు రాసేసేయండి. నెక్స్ట్, अपने मनपसंद फलों के नाम लिखिए. राइट सम नेम्स ऑफ योर फेवरेट फ्रूट्स. फूल అంటే ఫ్లవర్, ఫల్ అంటే ఫ్రూట్స్. సో మీకు నచ్చినవి కేలా బనానా, అమృద్ గోవా, అంగూర్ గ్రేప్స్, ఆమ్ మ్యాంగో, సంత్రా ఆరెంజ్. ఇలాగా మీకు నచ్చిన ఫ్రూట్స్ నేమ్స్ అన్నీ రాయొచ్చు. ఓకే. సో ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్నైనా వేయచ్చు. అవి ఇంకా మనం నేర్చుకుందాం. ఓకే. ఫస్ట్ ఇక్కడ తుమ్హారా నామ్ క్యా హే, నీ పేరేమిటి? తుమ్హారే పితా కా నామ్ క్యా హే, మీ నాన్నగారి పేరేంటి? తుమ్హారే మాతా కా నామ్ క్యా హే, మీ అమ్మగారి పేరేంటి? వీటితో పాటు ప్రజెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంకోటి చెప్పనా? తుమ్హారా ఫోన్ నెంబర్ క్యా హే, నీ ఫోన్ నెంబర్ ఏంటి? ఇది మాత్రం లేటెస్ట్ ట్రెండింగ్ క్వశ్చన్. ఒక ఫ్రెండ్ పరిచయం అవగానే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఫోన్ నెంబర్. ఆ తర్వాత హోంవర్క్స్ గురించో ఎనీథింగ్ మనం కాల్ చేసి మాట్లాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.